భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని పూర్తిగా ముంచేసి రైతన్నలను కన్నీటి పర్యటన చేస్తుంది. చాలా పెద్ద మొత్తంలో ఈసారి గతంలో లేని విధంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెనుగంగ పరివాహక ప్రాంతం, దాంతోపాటు దానికి సంబంధించిన బ్యాక్ వాటర్తో భీంపూర్, జైనత్, బేలా మండలాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టపోయారు. దాంతోపాటు తాంసీ, తలమడుగు, జైనత్ ఇలాంటి చాలా మండలాల్లో పత్తి, సోయా ప్రధానంగా ఈ టైంలో ఇంకొక నెల రోజులైతే చేతికి పంట వచ్చే సమయం, దసరా టైం కల్లా పూర్తిగా రైతులకు కొంత పత్తి చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ టైంలో ఈ వరద ఒక్కసారిగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, ఎగువన మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో వరద దిగువ ప్రాంతానికి రావడం వల్ల పంటలు చాలా నష్టపోయాయి. ఒక ప్రాథమిక అంచనా 21,000 ఎకరాలు కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పంటలు నష్టపోయాయని చెప్పి తెలుస్తుంది. అందులో దాదాపు 8 నుంచి 9,000 ఎకరాలు పత్తి పంట, ఒక 4-5 ఎకరాలు సోయా పంట నష్టపోయారని చెప్పి ఒక ప్రాథమిక అంచనా ఉంది. రీసెంట్గా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించి పరిహారం కొంత చెల్లిస్తాం త్వరితగతిన అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. ఇంకా నివేదికలు రెడీ అవుతున్నాయి క్షేత్రస్థాయిలో. కొంతమంది రైతులు బేల మండలానికి సంబంధించిన ఈ సాంగడి విలేజ్ సమీపంలో ఉన్న మనం ఒక రైతు ఉన్నారు. ఎన్ని ఎకరాల్లో పంట పోయింది మీది? ఏం పంట వేసిన? నాకు సోయాబీన్ వేసిన, సగం పత్తి వేసిన. కమాస్ కమ్ 2 లక్షల ఖర్చు అయింది. మొత్తం మునిగిపోయింది ఒర్రెతోని మునిగిపోయి. మరి ఒక్క అధికారి రాలే 20 దాకా, ఏ ఆఫీసర్ రాలే. మమ్మల్ని ఎందుకు మరి ఆకిట్లా పిట్టెకేసినట్టు చచ్చినట్టు పిట్టెకేసినట్టు చూస్తున్నాడు. మమ్మల్ని ఎందుకు అట్లా చూస్తున్నాడు ఏ అధికారి? మీ ఏ పార్టీ వచ్చినా మాకు రామన్న సార్ ఉండి అంతకుముందు మాకు రామన్న సార్ వాదుకున్నాడు ఇంతకుముందు సుఖ. ఇప్పుడు ఎందుకు మాకు ఇట్లా చచ్చిపోయినట్టు పిట్టెకేసినట్టు చూస్తున్నాడు? మరి వీళ్ళు అధికారులు కానీ వ్యవసాయాలు కానీ ఒక్కరోజు సుఖ రాకలేదు వీళ్ళు. ఎవరు రాలే 20 దాకా ఎవరు రాలే. ఓడి పట్టించుకున్నట్టు ఓడి ఏ బేల మండలికి పోని ఎటనా పోని ఎటు అయినా ఏ ఆఫీసర్లు పట్టించుకోకలేని మా విషయాన. మరి ఎందుకు ఇది మాకు సచ్చినట్టు పిట్టెకేసినట్టు చూస్తున్నారు మమ్మల్ని, మా కాసాకారుని రైతుల్ని? మాకైతే కొంచెమన్నా సాయం చేయాలి కదా. మాకు 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు ఎకరంకు. సరిపోతాయి మీకు? ఏం సరిపోతాయి సార్? 20,000 అలా 25,000 కాల. ఇప్పుడే 2 లక్షలు మునిగినాం. మందు పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాది మొత్తం మందులాడి పరిస్థితి చూస్తున్నాను కదా మీరు సార్. ఎక్కడన్నా చూడు, నువ్వు మనేర్పూర్కాయ చూడు, ఎటన్నా చూడు, వాగులు వంకలు మొత్తం మునిగినాయి. ఇప్పుడు మందులాడి పరిస్థితి ఉన్నది. 3 వద్దులా తిండి లేదు, రొట్టె లేదు, లోట్లు సుఖ వారినాయి. ఇట్లా చెల్లెలకి లోట్లు వారినాయి కట్టలు తవ్వకపోయి. మరి ఏం పరిస్థితులు? మరి సచ్చినట్టు పిట్టెకేసినట్టు ఆకులు పెట్టినట్టు చూపెడుతున్నాను మాకు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మరి మాకు? మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ గారు, అంటే సిచ్యువేషన్ గతంలో ఇట్లాంటి ఫ్లడ్స్ ఎప్పుడు రాలేదని చెప్తున్నారు. ఎంత వరకు పంటలు పోయి ఉంటాయి? ఏ రకమైన పంటలు పోయాయి? గతంలో కూడా ఇంతకన్నా పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి. ఈ పెన్గంగా బ్యాక్ వాటర్ వల్ల చాలా వేల ఎకరాల పంట నష్టం జరిగింది. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పట్ల చాలా మంచి అభిప్రాయంతో, అదే జోగు రామన్న గారు అయితే ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి నేను స్వయంగా జోగు రామన్నతో తిరిగాను. ఈ పెన్గంగ పరిసర ప్రాంతాలలో వేల ఎకరాల పంట నష్టమైన వెంటనే అధికారులను పంపడం కానీ మేము కానీ వెళ్ళి రైతులకు అండగా ఉన్నాము. ప్రతి ఎకరానికి సాయం చేసిన సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజులలో మాత్రము అసలు ఈ వర్షం ఉంది అని చెప్పేసి రెడ్ అలర్ట్ అని, ఎల్లో అలర్ట్ అని అనేక రకాల ఇండికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా రైతులను అప్రమత్తం చేయలేదు అధికారులు. ఏ వ్యవసాయ అధికారులు రాలేదు ఇంతవరకు. మరి అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు రాలేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క నాయకుడు వచ్చి పాపం రైతులకు అండగా నిలబడతలేరు. ఇప్పటికి కూడా మనం కల్లారా చూస్తున్నాం. వేల ఎకరాల భూమి నీట మట్టం మునిగిపోయింది. మరి ఇలా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట రైతు మునిగితే రైతు బాధలు అర్థం చేసుకునేటటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఇట్లా చేస్తే రైతులు ఇంకా చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మేము వచ్చిన తర్వాత గౌరవ మాజీ మంత్రి వాళ్ళు జోగురామన్న గారు వచ్చి పరిశీలించిన తర్వాతనన్నా వాళ్ళ కనువిప్పై ఇప్పటికన్నా వచ్చి అధికారులను పంపి సర్వే చేసి మరి చాలామంది రైతులు చెప్తా ఉన్నారు, మాకు ఎకరానికి 40,000 30,000 ఖర్చు చేసినాము, అదంతా కూడా నీట మునిగింది, ఇలా మా బతుకు అందేరైపోయింది, కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని ఎదురు చూస్తున్నాము, ఏ ఒక్క నాయకుడు రావట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వారు చెప్పడం జరిగింది. రైతులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మరి ఇప్పటికైనా కానీ వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వచ్చి రైతుల్ని సర్వే చేసి వారికి తగిన ఏదైతే మళ్ళీ పంట పండించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఇప్పుడు.
కాబట్టి ప్రతి ఎకరానికి ఒక 50,000 చొప్పున వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. సో ఇది పరిస్థితి. ఇక్కడ పత్తి సోయాతో పాటు కంది పంటలు కూడా పెద్ద మొత్తంలో సాగు చేస్తుంటారు ఈ టైంలో. ఆల్మోస్ట్ ఇంకొక నెల రోజులైతే పూర్తిగా పంట కూడా చేతికొచ్చేది. ఇక్కడ ఏ గ్రామంలో ఏ రైతుని కదించినా కన్నీటి వెదనే. ప్రతి రైతు కూడా లబోదిబో అంటున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఇంకా క్షేత్రస్థాయిలో ఎవరు రాలేదని చెప్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించి చూడొచ్చు, కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా పత్తి సోయా కంది పూర్తిగా పంట నాశనం అయిపోయింది. మొక్కలన్నీ కూడా ఉన్న కొన్ని మొక్కలు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి అయితే ఉంది. సో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి చెప్తున్నారు. రీసెంట్గా ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఇస్తారన్న ఒక సంకేతాలు వస్తున్నప్పటికీ కూడా ఎకరాకి సో అదేం సరిపోదు, చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. కాబట్టి కనీసం మార్కెట్ విలువలకు మార్కెట్ రేటుకు అనుగుణంగానే కొంత ప్రభుత్వం చెల్లించాలని చెప్పి రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో చాలా విషాదమైన ఘటన ఇదంతా కూడా. చాలా రైతులకు సంబంధించి రైతుల గోస అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎగువన కురిసిన వర్షాలు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకి చాలా పెద్ద మొత్తంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో 21,000 ఎకరాలు పోయినాయని చెప్తున్నారు. కొమరంభీం జిల్లాలో 15,000 ఎకరాలు, అటు మంచిర్యాల నిర్మల్ జిల్లాలో 5,000 చొప్పున ఆల్మోస్ట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 నుంచి 50,000 ఎకరాల పంట నష్టం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన సర్వే చేయించి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలన్న డిమాండ్ అయితే రైతుల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.